పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శివ. నేను స్కాలర్స్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. స్వామి వివేకానందుల వారు బోధించిన మతం నైతికత నుండి నేను నేర్చిన నా జీవిత పాఠాలని, నా ఆలోచనల్ని ప్రసంగం రూపంలో మీ ముందు చెప్పబోతున్నాను. మూర్ఖుణ్ణి మానవునిగాను, మానవుని దైవంగాను మార్చగల సాధనే మతం అంటాం. మతం అనేది గ్రంథాల్లోనూ సిద్ధాంతాల్లోనూ దర్శనమియ్యదు. మతం అంటే జీవితం. మతం అంటే సాధించడం. మన పవిత్రతను రక్షించుకుందాం, స్వార్థరహితంగా జీవిద్దాం. ఇదే మన మత సారాంశం. నిస్వార్థతే దైవత్వం. నేనే అందరికంటే ఎక్కువ ధనవంతుని కావాలి, అందరికంటే ముందు నాకే ముక్తి లభించాలి అని ఎవరైతే ఆలోచిస్తారో వారు స్వార్థపరులు అవుతారు. నేను నరకానికి పోవడం ద్వారా నా తోటి వారికి ప్రయోజనం లభిస్తుందంటే నేను నరక ప్రాప్తిని కూడా ఆహ్వానిస్తాను అని ఎవరైతే అనుకుంటారో వారు నిస్వార్థపరులు అవుతారు. మన జీవితాన్ని చైతన్యానికి దారి తీసేదే సుగుణం, మన వినాశనానికి దారి తీసేదే దుర్గుణం. మృగతత్వం, మానవతత్వం, దైవత్వం, ఈ మూడు గుణాలు మనందరిలో ఉన్నాయి. మనందరి దివ్యత్వాన్ని పెంచి చైతన్యానికి దారి తీసేదే సుగుణం. మన సమాజంలోని రాక్షసతత్వాన్ని పెంచేదే దుర్గుణం. మనందరి జీవితాన్ని ఉత్తమ సత్వంగా జీవించాలంటే బలహీనత లేని అద్భుతమైన ప్రేమ స్వరూపమే మనం కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనందరి యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడమే వేదాంత ఆదర్శం. మన సోదర మానవుని రూపంలో ప్రత్యక్షంగా దర్శనమిస్తున్న పరమాత్మనే మనం దర్శించుకోలేకపోతే ఇక అవ్యక్త దైవాన్ని ఎలా ఆరాధిస్తాం, ఎలా పూజిస్తాం? ఇదే మన వేదాంత సందేశం. జై వివేకానంద, జై వివేకే.